మతాంతర వివాహం చేసుకుని మోసం చేశాడంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. ఫరూక్ అలీ అనే వ్యక్తి మొదటి పెళ్లి విషయాన్ని దాచి దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి ఫరూక్ అలీ అతని మొదటి భార్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని తెలిపింది. తనకు భర్త నుంచి ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని దుర్గా డిమాండ్ చేస్తోంది. నన్ను అంపుల్లో ముంచేసి నా బంగారంతో వచ్చేసి నా జీవితం నాశనం చేసి నువ్వు ఇల్లు కట్టుకుంటారా? ఆ ముందు ఎలా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తాను అండి. ఎండి ఫరూక్ అలీ అనే అతను అండ్ వాడి భార్య షకీలా బాను వీళ్ళిద్దరు కలిసి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారంటే రూపాయల కోసం. ఇదంతా మంది సొమ్మే. వాళ్ళిద్దరి గురించి తెలియాలంటే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎండి బాలకృష్ణారెడ్డిని కనుక్కోండి. వీళ్ళిద్దరు జాతకాలు చెప్తారు. మొన్నటిదాకా అడుగు తినే ఫ్యామిలీకి ఇంత సంస్థ ఎలా వచ్చి, ఇంత ఆస్తి ఎలా వచ్చింది, ఇన్ని రూపాయలు ఎలా వచ్చాయి? నాలాంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఇప్పుడు నన్ను రోడ్డు ఎక్కించి వాళ్ళు నన్ను అప్పుల్లో ముంచేసి వాళ్ళు ఇలా అంతస్తులు కట్టుకొని నా జీవితం నాశనం చేసి ఇలా బాగుపడతారా? ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళు? పర్సనల్ డీటెయిల్స్ ఆంధ్ర అన్న, విజయనగరం డిస్టిక్. మాది కొండాపూర్లో జరిగింది. కొండాపూర్ గుడిలో జరిగింది. మా హిందూ ధర్మం ప్రకారమే చేసుకున్నాడు. అన్ని నా ఇష్ట ప్రకారమే చేసుకున్నాడు. ఏందన్నా 1.5 year అవుతుందన్న. అది మొదటి భార్య. అది 7 కలిసి రూపాయల కోసం నాలాంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి మా సొమ్ము